దీనికంటూ ఒక పద్ధతి పాడు అనేది ఏం లేదా అసలు? అరే వాళ్ళని ఎంత కష్టపెడుతున్నారంటే ఈరోజు నేను ఓన్లీ హిందూస్ మాత్రమే కష్టపెడుతున్నాను అనట్లేదు. ప్రతి ఒక్కరు ఈరోజు ముస్లిమ్స్‌లని ఎట్లా చూస్తున్నారంటే అంటరాని వాళ్ళలాగా చూడడము. అరే వీళ్ళ వల్లనే ఇలాంటివి జరిగినాయి అని చెప్పేసి అనడం. ఇది చాలా తప్పు. అసలు మనం ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. మీ దాంట్లోనే మీకు కూడా దోస్తులున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మన దోస్తుల వరకి ఒక లెక్క, బయటున్న వాళ్ళు ఒక లెక్క అని చెప్పేసి ఎప్పుడు ఇలాంటివి చూడకండి. మన భారతదేశం పరువు ఫస్ట్ మీరు తీయకండి. అందరం కలిసి ఉండాలి. కలిసి పాకిస్తాన్‌తో మనం పోరాడాలి తప్పితే మన దాంట్లోనే మనమే కొట్లాడుకొని మన దాంట్లో మనమే చేసుకొని ఇది అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అండ్ మోడీ గారు కూడా చెప్పారు అనంటే ఏం చెప్పారు? ఇండియాలో ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటే దానికి చెకింగ్ చేసి దానికి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి అన్నారు. కానీ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ మీద చేయండి అని చెప్పేసి అనలే. పాకిస్తాన్ నుంచి ఉన్న ముస్లిమ్స్ని పంపించేసేయండి అన్నారు. కానీ మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళందరినీ తరిమేసేయండి, కొట్టేయండి అని చెప్పేసి అయితే ఇక్కడ మోడీ గారు అలా చెప్పలేదు. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టడం మానేసేయండి. వాళ్ళు మానసికంగా గురైపోతున్నారు, చాలా అదైపోతున్నారు.